రెస్టారెంట్ స్టైల్లో మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేద్దామో చూద్దామా. ఇప్పుడైతే కొన్ని నీళ్లు వేడి చేసుకోవాలండి. ఎందుకంటే మిల్ మేకర్లను గట్టిగా ఉంటాయి కాబట్టి అవి మెత్తగా అవ్వడానికి వేడి నీళ్ళలో వేసుకొని తీసుకోవాలి. అందుకని చెప్పేసి వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను. చూడండి వేడి నీళ్ళలో వేసిన తర్వాత అవి ఎలా మెత్తగా అయిపోయాయో. ఇప్పుడు ఆ నీళ్లు పిండేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నాయి, పిండుకోవడం కష్టం అవుతుంది కాబట్టి నేనైతే ఒక జాలిలో వేసేసి ఆలు స్మాషర్ లేకపోతే చల్లారిన తర్వాత పిసికి పక్కనైతే తీసేసుకోవచ్చు. నేనైతే ఆలు స్మాషర్తో స్మాష్ చేస్తున్నా. వేడిగా ఉన్నాయి చూడండి ఎలా పొగలు వెళ్తున్నాయో. ఆలు స్మాషర్తో అందులో ఉన్న నీళ్ళని తీసేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకోవాలండి. మిక్సీ జార్లో అయితే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు ఒకదానెంబడి ఒకటి వేసుకోవాలి. ఇక ఇప్పుడైతే గ్రేవీ కోసం అయితే జీడిపప్పు నేను వేసుకున్నానండి. జీడిపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇలా బరకగా పట్టుకున్న తర్వాత అందులో ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇవి గ్రేవీ రావడానికి కాబట్టి వేసుకోవాలి. తర్వాతకి ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి. చూడండి ఇవన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా ఎంత మెత్తగా ఉంటే గ్రేవీ అంత చిక్కగా ఉంటుంది కాబట్టి చూడండి ఎంత మెత్తగా పట్టేసుకున్నానో. ఇప్పుడైతే ఒక మూకుడు తీసుకొని దానిలో అయితే నూనె వేసేసుకొని ఇంతకుముందు మనము నీళ్లు తీసుకొని పెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదా అవి అయితే అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి. నాకైతే మిల్ మేకర్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమా కదా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మిల్ మేకర్లతో చాలా చేసుకోవచ్చు. మంచూరియా, పకోడీ ఇట్లా చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా పిల్లలకి మిల్ మేకర్ అంటే ఇష్టం. అందుకని చెప్పేసి మిల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నాను. చూడండి ఇక ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఈ విధంగా అయిపోతాయి కదా. ఆ తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతుందో. చూడండి కలర్ మారింది కదా. ఆ విధంగా కలర్ మారిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇది ఫ్రై లాగా ఉంది కదా. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి, గ్రేవీ మసాలా కర్రీ కాబట్టి ఇప్పుడైతే అవి వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాయి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసేసుకొని అందులో కొంచెం మసాలా కోసం లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంతకుముందు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఆ మసాలా వేసుకున్న తర్వాత దాన్ని మొత్తంగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ గ్రేవీ అంతా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అయ్యనివ్వాలి. ఆ తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదా అందులో వేసుకోవాలన్నమాట. ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా, గ్రేవీలో కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సరి చూసుకోవాలి. ఇక ఇప్పుడైతే చూడండి అందులో మిల్ మేకర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత అందులో సరిపడా వాటర్ వేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఉప్పు అయితే సరి చూసి వేసుకోండి. ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తంగా కలిపేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసాను. నాకు ఆ మసాలాలో ఉడికిన పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం, అందుకని వేసేసుకున్నా. అది మీ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడైతే సరిపడా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ధనియాల పొడి, మసాలా పొడి వేసేసుకొని బంద్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుందో. నూనె పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి. తర్వాత వేడి అన్నంలో ఈ మిల్ మేకర్ కూర తింటే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.